నమస్కారం అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? మటన్. అందరి ఫేవరెట్ మటన్ అని నేను అనుకుంటున్నా, బట్ నా ఫేవరెట్ అయితే మటనే. చికెన్ కూడా ఇష్టమే, బట్ మటన్ అయితే చాలా ఎక్కువ తింటాను అనమాట. ఇష్టం. ఈవెన్ ఒక హాఫ్ కేజీ రెగ్యులర్గా నేను ఎప్పుడు తెచ్చుకున్నా హాఫ్ కేజీ కంపల్సరీ లేపేయాల్సిందే. మీరు నమ్మినా నమ్మకపోయినా హాఫ్ కేజీ తింటా. అందరూ ఒక ముద్ద 2 ముక్కలు అలా అలా పెట్టుకొని తింటారు, కానీ మనకు అది సరిపోదు. అలా ఉంటుందన్నమాట. పీసెస్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్న పీసెస్ అయితే చాలా ఇష్టంగా తింటాను అనమాట. కానీ చూడండి, నా ప్లేట్లో మొత్తం బోన్సే. ఎన్ని బోన్స్ ఉంటే అంత ఇష్టంగా తింటా నేనైతే. నాకు బోన్స్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు ముక్కల కంటే కూడా బొక్కలే ఇష్టం. నిజంగా మా సంధ్యక్క చాలా బాగా చేస్తుండే కర్రీ. తను ఉండుంటే నాకు అంత బాగా కుదరదు, కానీ మా అక్క బాగా చేస్తుంది. నేను కూడా చేస్తా, బట్ అది టైంని బట్టి అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎక్కువ కొంచెం వాటరీగా చేసిన, ఎందుకంటే మధ్యాహ్నం మొత్తం లెగ్ పీస్లు అలా అలా అంటే కొంచెం ఫ్రై ఐటమ్స్ చాలా ఎక్కువ తినేసా. అందుకే ఇప్పుడు కొంచెం నైట్ కొంచెం లైట్గా ఇలా కొంచెం చారుగా తిందామనిపించింది. అందుకే ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీకు మటన్ దాల్చా అనేది తెలుసా? తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నేను విన్నది. అంతకంటే ముందు నాకు అంత తెలియదు దాని గురించి. కానీ తిన్నాక మాత్రం ఓ మై గాడ్, సూపర్ ఉంటుంది. మటన్ దాల్చా కంటే కూడా ఎక్కువ మటన్ పుల్సా. ఎస్ స్వాతి, వింటున్నావా? నీకే. మా స్వాతికైతే, చెల్లికైతే చాలా అంటే చాలా ఇష్టం, ప్రాణం ఈవెన్ చెప్పాలంటే. తనకు మటన్ పుల్సా ఒక్కసారి చేసి పెట్టాను ప్రేమగా. అది ఎంత నచ్చిందంటే తనకి అసలు ఒక మాటలో చెప్పలేను నేను. ఎప్పుడు చూసినా, ఎప్పుడు కాల్ చేసినా, అక్క నాకు మటన్ పులుసా ఎప్పుడు చేసి పెడతావు అని అడుగుతుంది. సీరియస్లీ నాకు కూడా ఆ రోజు అలా ఎలా కుదిరిందో కూడా తెలియదు నాకు. నేను చెప్పిన రెసిపీ ఎగ్జాక్ట్లీగా మా చెల్లి కూడా చేసిందంట, కానీ తనకు అంత టేస్టీగా రాలేదంట. ఎందుకంటే ప్రేమగా చేస్తేనే వస్తుంది. ఏ వంటకాలైనా ప్రేమతో చేయాలి. నేను ఎవరికోసమైనా కుక్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రేమగా వండుతా. నా కోసం చేసినప్పుడే ఇలా వాటర్గా అంత ప్రేమగా అంత మైండ్ పెట్టి అంత పర్ఫెక్ట్గా చేయడం అలా నేను రెగ్యులర్గా చేసుకోను. ఎప్పుడో ఒకసారి, చాలా రేర్గా. కానీ వేరే వాళ్ళ కోసం అయితే వండి పెట్టమంటే చాలా అంటే చాలా ఇష్టంగా వండి పెడతా. నేను వంటలు చేస్తే వేరే వాళ్ళు వచ్చి తిని నన్ను పొగుడుతారు కదా, వావ్ ఎంత బాగుందని. ఇంకా ఎక్కువ పొగిడి అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతా, చెట్టు ఎక్కి కూర్చుంటారని అంటారు కదా, అట్లా. నాకు చాలా అంటే చాలా ఇష్టం అట్లా ఎవరైనా పొగడడం. నాకు ఇష్టం కూడా వేరే వాళ్ళకి పొగడాలనే కాదు, జనరల్గా కూడా వేరే వాళ్ళకి చేసి పెట్టడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళు తిని కడుపు నిండా హ్యాపీగా ఉంటే చాలు. కానీ మటన్ పుల్సా నెక్స్ట్ టైం నేను ఒక వీడియో చేసి పెడతా. రెసిపీ మాత్రం అడగకండి, అది నేను చూపెట్టలేను. మరీ ఎక్కువ కామెంట్స్ వస్తే మాత్రం పెడతానేమో, కానీ రెసిపీ నేనేం పెట్టను. బట్ చూడండి ఎంత బాగుంటుంది తెలుసా. కావాలంటే రెసిపీ పెడతానులే, కానీ నిజంగా మీరు కనుక తిని ఉంటే ఇంతకుముందు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మటన్ పుల్సా అసలు మీకు తెలుసా? తెలిసి ఉంటే మాత్రం నాకు తెలియచేయండి. మటన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, సాఫ్ట్గా. నాకు సాఫ్ట్ ఉన్న పీసులే తింటానండి నేను ఇట్లా కొంచెం హార్డ్గా ఉన్నది అలాంటిది తినను. బొక్కలు లేదంటే సాఫ్ట్గా ఉన్న పీసు, లివరు